బ్రో స్క్రీన్ కనబడుతుంది ఇక. యా బ్రో కనిపిస్తుంది. ఓకే. మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకపోతే జస్ట్ అన్మ్యూట్ లో పెట్టుకోండి బ్రో. ఓకే బ్రో. సో మీరు ఆల్రెడీ దీని మీద ట్రైనింగ్ అయినారా బ్రో? హాస్పిటల్ బిల్డింగ్ మీద అయ్యా బ్రో. ఓకే. సో బేసిక్ నుంచి పోదాం బ్రో. లైక్ ఫస్ట్ వచ్చేసి మనము ఈ డొమైన్ నేమ్ ఏమని వింటుంటాం అంటే జనరల్గా యుఎస్ హెల్త్ కేర్ అని వింటాం, ఇంకోటి వచ్చేసి మెడికల్ బిల్డింగ్ అని వింటాం, ఇంకోటి ఆర్సిఎం అని వింటాం బ్రో. సో ఫస్ట్ యూఎస్ హెల్త్ కేర్ అంటే ఏంటో తెలుసుకుందాం, దాని తర్వాత మెడికల్ బిల్డింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఆర్సిఎం వచ్చేసి ట్రైనింగ్ పార్ట్లో మీకు థియరీ క్లాస్ లాస్ట్ క్లాస్లో ఆర్సిఎం చెప్తా బ్రో. సో మీకు అప్పుడు ఇంకా కొంచెం పిక్చర్ అంతా బాగా నీట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి యుఎస్ హెల్త్ కేర్. యుఎస్ హెల్త్ కేర్ని మనము దీంట్లో 3 పదాలు ఉన్నాయి. సో విడిగొడితే కేర్ అంటే ఏంటి, జాగ్రత్తలు తీసుకోవడం. హెల్త్ కేర్ అంటే ఏమండొచ్చు బ్రో, హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోవడం. సో యుఎస్ హెల్త్ కేర్ అంటే యుఎస్లో ఉన్న పీపుల్, సో అమెరికాలో ఉన్న పీపుల్ ఎలా వాళ్ళ హెల్త్ గురించి జాగ్రత్తలు పడతారు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే యుఎస్ హెల్త్ కేర్ అనమాట. సో యుఎస్ హెల్త్ కేర్కు ఇండియన్ హెల్త్ కేర్కు కంపేర్ చేసుకుంటే ఇండియన్ హెల్త్ కేర్లో అనుకోండి, సో ఇప్పుడు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది అనుకోండి, సో హాస్పిటల్కో లేదా క్లినిక్కో పోతారు, చూపించుకుంటారు, ఎంత బిల్ అయిందో అంత అమౌంట్ పే చేస్తారు, వెళ్ళొచ్చేస్తారు. ఇదే కదా బ్రో ప్రొసీజరు. సో అమెరికాలో ఏమవుతుందంటే అమెరికాలో ఒక రూల్ ఉందన్నమాట. సో ఎవ్రీ యుఎస్ సిటిజన్, ఎవ్రీ పర్సన్ అంటే కంపల్సరీ అయితే యుఎస్ సిటిజన్ అయి ఉండాలి. సిటిజన్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఏదో గ్రీన్ కార్డ్. సో ప్రతి ఒక్కరు అలా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. సో ప్రతి ఒక్క యుఎస్ సిటిజన్ నీడ్ టు హ్యావ్ ఇన్సూరెన్స్ పాలసీ. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి అని యుఎస్ గవర్నమెంట్ చెప్తుంది అనమాట. సో యుఎస్ గవర్నమెంట్ ఎందుకు ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి అని చెప్తుందంటే, సో యుఎస్లో ఏమవుతుందంటే బ్రో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇండియాలో ఇప్పుడు మీరు ఒక క్లినిక్కో లేదా ఒక హాస్పిటల్కో ఒక క్లినిక్కో పోయినారనుకోండి, సో మీకు మ్యాక్సిమం ఎంత బిల్ అవ్వచ్చు బ్రో అమౌంట్? ఒక క్లినిక్ పోయినారు, ఫీవర్ వచ్చింది, మాక్సిమం ఒక 500 to 1000. సో ఆ రేంజ్లో అవుతుంది. సో అమెరికాలో ఏమవుతుంది అంటే ఎంత చిన్న పెద్ద ప్రాబ్లం అయినా సరే చాలా హెవీగా బిల్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఏరియాలోనే కానివ్వండి, హాస్పిటల్లో అడ్మిట్ అయినారు అనుకోండి ఎవరన్నా, లైక్ ఒక రోజు అడ్మిట్ అవుతే బెడ్ ఛార్జ్ ఒక 2000 3000, ఇంకా మరీ పెద్ద హాస్పిటల్ అయితే 5000 ఇట్లా ఇస్తారు, డిపెండింగ్ అపాన్ లైక్ ఆక్సిజన్ ఇస్తే దాని ఛార్జెస్ అదంతా ఇంక్లూడ్ చేసి. బట్ అక్కడ ఏం చేస్తారంటే ఒక్క రోజు మీరు కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవుతే బెడ్ ఛార్జెస్ $10,000 పర్ డే ఉంటుంది. అంటే అంత హెవీ కాస్ట్లీ అనమాట ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది, అంత హెవీ కాస్ట్లీ. సో దానికోసం ఏం చెప్పిందంటే మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. సో మీకు అంతంత డబ్బులు మీరు కట్టలేరు, మీరు నెల ఇన్సూరెన్స్ పాలసీ కట్టండి, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎంత బిల్ చేస్తే దాని తగ్గట్టు వాళ్ళు అమౌంట్ పే చేసుకుంటారు డాక్టర్కి. సో మీరు ఏం చేయాలి అంటే జస్ట్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అనేసి అమెరికా ఈ రూల్ తీసుకొచ్చింది అనమాట. అమెరికాలో ఇది మ్యాండేటరీనా అంటే 100% మ్యాండేటరీ, ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఫ్యామిలీలో బ్రో ఒక 5 members ఉన్నారు అనుకోండి, లైక్ మీ ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, మీరు, మీకో బ్రదర్, మీకో సిస్టర్ అనుకోండి. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఇన్సూరెన్స్, మీ ఫాదర్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, మీ ఫాదర్ దాంట్లోనే మీ మదర్, మీరు, మీ బ్రదర్, మీ సిస్టర్, నలుగురు ఆ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుతున్నారు. మరి 5 ఇన్సూరెన్స్ ఉన్నట్టే కదా.
అవును బ్రో. కరెక్ట్. సో అమెరికాలో ఏమని రూల్ ఉందంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. మరి ఇప్పుడు ఉన్నట్టే కదా. అవును బ్రో. ఇక్కడ ఇంకో లూప్ హోల్ ఏంటంటే ఉమ్, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి అని చెప్తుంది. ఓకే. సో ఇండివిజువల్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ నాన్న దాంట్లో మిగతా నలుగురు కవర్ అవుతున్నారు, ఓకే ఉమ్, గుడ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మిగతా నలుగురుకు కంపల్సరీ మీ నాన్నకు ఒక ఇన్సూరెన్స్, మీ అమ్మకు ఒక ఇన్సూరెన్స్, మీకు ఒకటి, మీ బ్రదర్కి ఒకటి, మీ సిస్టర్కి ఒకటి. అంటే ఓకే. మీ ఫ్యామిలీలో 5 ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. మేబీ మీరు మీ నాన్న దాంట్లో కవర్ అవుతుండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ నేమ్ మీద ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి ఉమ్, అనేసి ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తుంది అనమాట. అంటే ఇండివిజువల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకోవాలి. ఓకే. సో ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉంటాయి బ్రో. మనం వర్క్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. ఓకే. సో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని చెప్తుంది. ఓకే, బాగానే చెప్తుంది కదా అనుకుంటే ఉమ్, మళ్ళీ ఏం చెప్తుంది, నువ్వు కానీ మైనర్ అయితే ఉమ్, ఇండివిజువల్గా ఇన్సూరెన్స్ తీసుకోలేవు అని చెప్తుంది. ఓకే. మైనర్ అయితే ఉమ్, మైనర్ అయితే నువ్వు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని నీకు అర్హత లేదు అని చెప్తుంది. ఉమ్, మరి ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ ఒక 2 కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే. ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మదర్ బేబీ క్లాజ్ అనేసి వస్తుంది. సో నేను ఓకే. నీకు ఈ నోట్స్ పంపిస్తా బ్రో. సో ఓకే. జస్ట్ ఫోకస్ చేయండి అంతే. నాకు ఏదో టైపింగ్ చేసినట్టు ఏదో సౌండ్ వినిపెడతా అంటే ఓకే. సో ఎండ్ ఆఫ్ ద డే మీకు పంపిస్తా. జస్ట్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. ఒకటి వచ్చేసి మదర్ బేబీ క్లాజ్. సో మదర్ బేబీ క్లాజ్ ఏం చెప్తుందంటే ఓకే. మదర్ ఇన్సూరెన్స్ will act as an ప్రైమరీ. make primary insurance first. మీకు ఇది చెప్పింటారు కదా, లైక్ యా బ్రో. హాస్పిటల్ కాన్సెప్ట్ బిల్డింగ్ లోనే చెప్పారు. కాన్సెప్ట్ వచ్చేది. సో ఉమ్, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కు డెలివరీస్ క్లినిక్లో అవుతుందా హాస్పిటల్లో అవుతుందా బ్రో? హాస్పిటల్ ఉంది బ్రో. హాస్పిటల్లో అవుతుంది కాబట్టి మదర్ బేబీ క్లోజ్ అనేది మనకు హాస్పిటల్ బిల్డింగ్లో వస్తుంది. ఓకే. ఇది మనకు ఫిజిషియన్ బిల్డింగ్లో కనపడదు. ఉమ్, ఉమ్, సో ఇది ఏం చెప్తుందంటే అప్పుడే పుట్టిన బేబీకు 1 మంత్ వరకు, 1 మంత్ కంప్లీట్ అయ్యేంత వరకు సో ఉమ్, మదర్ ఇన్సూరెన్స్ ప్రైమరీ ఇన్సూరెన్స్గా ఉంటుంది. మరి ప్రైమరీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? సో అది నెక్స్ట్ నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఉమ్, 1 సెకండ్ బ్రో, కాల్ వస్తుంది. యా. సో నెక్స్ట్ వచ్చేసి బర్త్డే రూల్ అనమాట. సో బర్త్డే రూల్ అంటే పేరెంట్స్ కమ్స్ ఫస్ట్. సో బర్త్డే రూల్ ఏంటంటే ఒక క్యాలెండర్ ఇయర్ అంటే ఏమైండొచ్చు బ్రో? జనవరి టు డిసెంబర్. కరెక్ట్. సో ఫాదర్ ఒక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి లెట్స్ సే ఫిబ్రవరి అనుకుందాం. మదర్ ఒక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జనవరి 11 1992. సో ఇప్పుడు ఎవరిది బ్రో ప్రైమరీ ఇన్సూరెన్స్, ఎవరిది సెకండరీ ఇన్సూరెన్స్? ఇది మదర్ డేట్ ఆఫ్ బర్త్ జనవరి లేకపోతే నవంబర్? సో మీకు యూఎస్ డేట్ ఫార్మాట్ ఐడియా ఉంది కదా? యా. యా, ఇప్పుడు చెప్పండి. ఓకే. ప్రైమరీ వచ్చి మదర్ మదర్ వస్తుంది. మదర్ది ప్రైమరీ ఇన్సూరెన్స్ అవుతుంది.
సో ఫాదర్ది సెకండరీ ఇన్సూరెన్స్ అవుతుంది. Yeah. సో మీకు తెలిసిందే చెప్తానని అనుకోకండి, యాక్చువల్లీ ఇది వీడియో రికార్డింగ్ చేస్తున్నా. Mm-hmm. సో ఇది యూట్యూబ్లో పెట్టుకోవాలి, ఎవరన్నా డెమో అడిగితే ఇచ్చేదానికోసం. Yeah, sure. ఓకే. సో ఎండ్ ఆఫ్ ద డే క్యాలెండర్ ఇయర్ అంటే సో జస్ట్ ఇక్కడ మనము డేస్ అండ్ మంత్స్ మాత్రమే ఫోకస్ చేస్తాం. సో ఇది Yeah. యాక్చువల్లీ వచ్చేసి యుఎస్ డేట్ ఫార్మాట్లో ఉంది. సో ఫస్ట్ మంత్ ఉంటుంది, దాని తర్వాత డేట్ Date ఉంటుంది, ఉంటుంది. దాని తర్వాత ఇయర్ వస్తుంది. సో ఇప్పుడు ఎవరికైనా కానివ్వండి మదరు అలాగే ఫాదరు ఉంటారు. సో ఇప్పుడు దీని ప్రకారంగా పోతే మదర్ ఇన్సూరెన్స్ ప్రైమరీ ఇన్సూరెన్స్, సెకండరీ ఇన్సూరెన్స్ ఎవరు ఫాదర్. Father. మరి ఈ రూల్ ఎప్పటి నుంచి వర్తిస్తుంది అంటే బేబీకి ఎప్పుడైతే సెకండ్ మంత్ అవుతుందో సెకండ్ మంత్ నుంచి అప్ టు 18 years. ఓకేనా బ్రో? Yeah. సో అప్పుడే పుట్టిన బేబీకు జస్ట్ 1 month కంప్లీట్ అయ్యేంత వరకు మనకు మదర్ బేబీ క్లోజ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మరి సెకండ్ మంత్ నుంచి ఏంటి అంటే సెకండ్ మంత్ నుంచి 18 years కంప్లీట్గా నిండేంత వరకు బర్త్డే రూల్ అనేది వస్తుంది. మరి ప్రైమరీ ఇన్సూరెన్స్ సెకండరీ ఇన్సూరెన్స్ అని ఎందుకు అంటామంటే ఎప్పుడైతే ఒక పర్సన్కు ఒక ఇన్సూరెన్స్ కాకుండా మల్టిపుల్ ఇన్సూరెన్స్ ఉంటాయో సో అప్పుడు ప్రియారిటీ ఇస్తారనమాట. సో నాకు ఫస్ట్ ఈ ఇన్సూరెన్స్ పే చేయాలి, దాని తర్వాత సెకండ్ ఈ ఇన్సూరెన్స్ పే చేయాలి. సో ఫస్ట్ ప్రైమరీ ఇన్సూరెన్స్ పే చేస్తే మళ్ళీ సెకండరీ ఇన్సూరెన్స్ పే చేయడానికి ఏముంటుందంటే సో అమెరికాలో ఎప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మ్యాక్సిమం పే చేస్తుంది కానీ కంప్లీట్గా పే చేయదు. 100 rupees బిల్ అయింది అనుకోండి, 80 మాత్రమే ప్రైమరీ పే చేస్తుంది. మరి రిమైనింగ్ 20 ఏంటి అంటే ఆ రిమైనింగ్ 20 సెకండరీ ఇన్సూరెన్స్ పే చేస్తుంది. సో ప్రైమరీ 80 ఎందుకు పే చేస్తుంది? ఐడియా ఉందా బ్రో? ది కోఇన్సూరెన్స్. ఓకే, అది ఓకే బ్రో. బట్ ఎండ్ ఆఫ్ ద డే గుర్తుపెట్టుకోండి, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అది ఇండియాలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, యూకేలో కానివ్వండి, ఎక్కడైనా కానీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే 100% ఎప్పుడూ పే చేయదు. ఓకే. సో ఎంతో కొంత బ్యాలెన్స్ మిగులుస్తుంది. సో మ్యాక్సిమం కేసెస్లో చూసుకుంటే 80% వరకు ప్రైమరీ పే చేస్తుంది. మరి రిమైనింగ్ 20 ఎవరు పే చేయాలి అంటే ఆ పర్సన్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటాడో అతనే పే చేయాలి. ఎప్పుడు ఆ పర్సన్ దగ్గర సెకండరీ ఇన్సూరెన్స్ లేకపోతే సెకండరీ ఇన్సూరెన్స్ ఉంటే సో సెకండరీ రిమైనింగ్ అమౌంట్ని పే చేస్తుంది. సో దాని అడ్వాంటేజ్. సో యాక్చువల్లీ ఇది వచ్చి అమెరికాలో ఒక రూల్ అనమాట. సో కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. సో బేబీకు ఫస్ట్ మంత్ అయ్యేంత వరకు మదర్ బేబీ క్లాస్ కాన్సెప్ట్ ఉంటుంది. సెకండ్ మంత్ నుంచి 18 years అయ్యేంత వరకు బర్త్డే రూల్ అనేది కాన్సెప్ట్ వర్తిస్తుంది. మరి 18 years అయిపోయిన తర్వాత ఏ కాన్సెప్ట్ వస్తుంది? తర్వాత ఇండివిజువల్గా ఇన్సూరెన్స్ తీసుకో. ఓకే. సో ఇప్పుడు ఇండివిజువల్ ఇన్సూరెన్స్ తీసుకునే పొజిషన్లో అతను లేడు. ఆ పర్సన్ 18 years అయిపోయింది, బట్ ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ కొనే స్థాయి వాళ్ళకు లేదు. ఓకే. అప్పుడు బిలో పవర్టీ లైన్ ఉండే వాళ్ళకి గవర్నమెంట్ ఒక ఇన్సూరెన్స్ కరెక్ట్. ప్రొవైడ్ చేస్తుంది. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలోనే ఆరోగ్యశ్రీ అనేసి ఉంది. సో ఆరోగ్యశ్రీ అనేది స్టేట్ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కదా బ్రో? యా బ్రో. సో దీంట్లో అంతా పేదోళ్ళు మాత్రమే, అంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో, రేషన్ కార్డు ఉండే వాళ్ళందరూ బిలో పవర్టీ లైన్, సో బీపీఎల్. సో ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆరోగ్యశ్రీకు ఎలిజిబుల్. ట్యాక్స్ కట్టేవాడు ఎలిజిబుల్ ఎవరు? సో ట్యాక్స్ కట్టేవాడు ఇండివిజువల్గా ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ని కొనుక్కోగలుగుతాడు. కరెక్ట్ ఎవరు? సో ఎవరైతే కట్టుకోలేరో, ఎవరైతే కొనుక్కోలేరో అలాంటి స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఒక ఇన్సూరెన్స్ పాలసీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది మనకు బరాక్ ఒబామా అనమాట.
ఓకే. 2010లో ఏమైందంటే ప్రతి ఒక్కరికి ఏంటి ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇన్సూరెన్స్ పాలసీతో కవర్ అవ్వాలి. ఒకవేళ అతను పేదవాడైతే ఇన్సూరెన్స్ పాలసీ కొనలేని పరిస్థితిలో కానీ ఉంటే అలాంటోనికి స్టేట్ గవర్నమెంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రొవైడ్ చేయాలి అనేసి చెప్తుంది అన్నమాట. ఓకే. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నీడ్ టు బి ప్రొవైడెడ్ ఇది ఏదో బీపీఎల్. గుర్తుపెట్టుకొని మన ఇండియాలో బీపీఎల్ అని పిలుస్తాం, అక్కడైతే ఫెడరల్ పావర్టీ లైన్ అని పిలుస్తాం. ఓకేనా బ్రో? యా. సో మీకు ఇది ఐడియా ఉంటుంది. సో ఏ ఇన్సూరెన్స్ అంటే మెడికేడ్. సో యాక్చువల్లీ మెడికేడ్ ఇనిషియల్లీ 2010 ముందు సో వీళ్ళు కవర్ చేసేటోళ్ళు కాదనమాట. ఓకే. సో 2010లో బరాక్ ఒబామా వండుకొని ఓహో సో 2010లో ఏమంటారు సారీ బరాక్ ఒబామా వండుకొని ఓకే చాలా మంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ప్రాపర్గా చూపించుకోలేకపోతున్నారు. ఎవరికైతే సిటిజన్షిప్ ఉందో యుఎస్ సిటిజన్షిప్, సో వాళ్ళు కంపల్సరీ మన స్టేట్ తరఫు నుంచి ఏ స్టేట్లో అయితే ఉంటారో ఆ స్టేట్ తరఫు నుంచి ప్రతి ఒక్క గవర్నమెంట్ వాళ్ళ తరఫు నుంచి ఒక ఇన్సూరెన్స్ పాలసీని ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళు కొనుక్కోలేని స్తోమతలో ఉన్నా కూడా వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ అవుతారు. రేపు పొద్దున్నే హాస్పిటల్కి పోయినా కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మనం ఆరోగ్యశ్రీకి డబ్బులు కడతామా బ్రో? లేదు బ్రో. సో అలాగే మెడికేడ్ కూడా ప్రీమియం ఫ్రీ, డబ్బులు ₹1 కట్టాం. సో ఆ మెడికేడ్ ఇన్సూరెన్స్ కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే సో యుఎస్ హెల్త్ కేర్లో థింగ్స్ ఎలా వర్క్ అవుతాయంటే ఇలా వర్క్ అవుతాయి. సో యా నెక్స్ట్ బ్రో. వచ్చేసి ఇంకో కాన్సెప్ట్ ఇప్పా అన్నమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ. పోర్టబిలిటీ అంటే ఏంటి బ్రో? కరెక్ట్ ఐడియా లేదు బ్రో. సో పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసినారు అంటే ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1996లో ఇంట్రడ్యూస్ చేసినారు. ఎందుకు అంటే టు ప్రొటెక్ట్ పిహెచ్ఐ. పిహెచ్ఐ అంటే పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్. పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్. సో పోర్టబిలిటీ అంటే ఏం లేదు బ్రో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మీరు ఇన్సూరెన్స్ కంపెనీకు క్లెయిమ్ని సబ్మిట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ క్లెయిమ్ని రిసీవ్ చేసుకొని ఆ క్లెయిమ్ని ప్రాసెస్ చేసి మనకు పేమెంట్స్ ఇవ్వడానికి మినిమం 30 to 45 days పడుతుంది బ్రో. ఓకే. సో మీరు యాక్చువల్లీ 30 days వన్స్ ఒకసారి క్లెయిమ్ స్టేటస్ కనుక్కుంటారు. సో యా. మీరు 31st డే కాల్ చేసినారు అనుకోండి, వాళ్ళు చెప్తారనమాట క్లెయిమ్ ఇన్ ప్రాసెస్ అనేసి చెప్తారు. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు 61st డే కాల్ చేస్తారు. నెక్స్ట్ 30 days గ్యాప్ ఉంటుంది. మళ్ళీ 61st డేను 62nd డేను కాల్ చేస్తారు. వాళ్ళు చెప్తారు స్టిల్ ద క్లెయిమ్ ఈజ్ ఇన్ ప్రాసెస్, రిక్వైర్స్ మెడికల్ రికార్డ్స్. ఓకే. మెడికల్ రికార్డ్స్ మరి మెడికల్ రికార్డులో మనకు పిహెచ్ఐ ఇన్ఫర్మేషన్ ఉంటుందా? మెడికల్ యా బ్రో. రికార్డ్ అంటే సో బేసిక్గా మెడికల్ రికార్డ్స్ అంటే సో మనం బయట పోయినప్పుడు స్కానింగ్ చేయించడము, బ్లడ్ టెస్ట్ చేయించడము, ఈవెన్ ప్రిస్క్రిప్షన్ పేపర్ కూడా మనకు మెడికల్ రికార్డ్ అనమాట. అంటే మన హెల్త్ గురించి అది ఇండికేట్ చేస్తుంది, ఈవెన్ ప్రిస్క్రిప్షన్ పేపర్ లేకపోతే రిపోర్ట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ప్రొవైడర్గా మన యొక్క బాధ్యత ఏంటంటే పిహెచ్ఐని కాపాడాలి. పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడర్గా మనం కాపాడాలి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, నువ్వు నాకు మెడికల్ రికార్డ్స్ పంపిస్తేనే నేను క్లెయిమ్ని ప్రాసెస్ చేసి పేమెంట్స్ ఇస్తా అంటాడు. సో అప్పుడు నీకు పేమెంట్ ఇంపార్టెంట్ కదా బ్రో. అవును. సో నీకు పేమెంట్ ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వు ఏం చేస్తావు, మెడికల్ రికార్డ్స్ని పంపిస్తావు. యా. కరెక్టేనా? సో మెడికల్ రికార్డ్స్ని పంపిస్తున్నావు అంటే నువ్వు పిహెచ్ఐ
నువ్వు పిహెచ్ఐని పంపిస్తున్నట్టే కదా. అవును. నువ్వు పిహెచ్ఐని పంపిస్తున్నావా, పిహెచ్ఐని లీక్ చేస్తున్నావా? లేదు, జస్ట్ పంపిస్తున్నాం. పంపిస్తున్నావు. మరి నువ్వు పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడర్ దగ్గర నుంచి హెల్త్ ఇన్సూరెన్స్కు పంపించాలి అంటే, సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ వస్తుంది, ఆర్ఓఐ. రిలీజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే కరెక్ట్, రిలీజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో రిలీజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే బేసిక్గా ఇది ఒక డాక్యుమెంట్. సో ఎప్పుడైతే పేషెంట్ అపాయింట్మెంట్ తీసుకునేకి వస్తాడో, ఇదంతా ఎలా జరుగుతుందంటే అమెరికాలో పేషెంట్ ఫస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు. మనం ఎట్లా టోకెన్ తీసుకుంటామో సేమ్ అట్లనే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆర్ఓఐ, ఏఓబి, ఏబిఎన్ కూడా, మీకు మెడికేర్ ఉంటే ఏబిఎన్, ఇంకొకటి డబ్ల్యూఓఎల్ అనేసి కూడా ఒకటి డాక్యుమెంట్ ఉంటుంది. ఎస్. సో ఈ 3 to 4 డాక్యుమెంట్స్ అనేటివి మ్యాండేటరీగా గుడ్డిగా సైన్ చేపిస్తారు అనమాట పేషెంట్ దగ్గర. కంపల్సరీ ఏ పేషెంట్ వచ్చినా కూడా ఈ 3 to 4 పేజెస్ ఒక క్లిప్ చేసేసి, సో ఈ 3 చోట్ల సైన్ చేయండి అనేసి చెప్తారు. సో పేషెంట్ కూడా సైన్ చేస్తారు. సో ఆర్ఓఐ, రిలీజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బేసిక్గా ఇది ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ మీద పేషెంట్ సైన్ చేసి ఉంటాడు. సో ఈ డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ని ఇన్సూరెన్స్ కంపెనీకు రిలీజ్ చేయడానికి పేషెంట్ ఒప్పుకున్నట్టు. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మెడికల్ రికార్డ్స్ అడుగుతుంది, మీరు మెడికల్ రికార్డ్స్ని పంపిస్తున్నారు. సో మీరు ఇలా పంపించాలి మెడికల్ రికార్డ్స్ అంటే కంపల్సరీ ఆర్ఓఐ అనే డాక్యుమెంట్ మీద సైన్ అయి ఉండాలి. ఓకేనా బ్రో? కాలేదు అనుకోండి, ఇది హిప్పా రూల్స్ ఏదైతే ఉందో దానికి ఎగెనెస్ట్ అనమాట. మరి ఇప్పుడు మీరు హిప్పా రూల్స్ని వాలేట్ చేసినారనమాట. అంటే ఆర్ఓఐ మీద డాక్యుమెంట్ మీద సైన్ తీసుకోలేదు, పేషెంట్కు తెలియకుండానే మీరు పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ను ఇన్సూరెన్స్ కంపెనీకో లేకపోతే ఇంకొక పేషెంట్కో లేకపోతే ఇంకొక ఎవరికన్నా వేరే పర్సన్కో లీక్ చేసినారు అనుకోండి, ఏం జరగచ్చు? అప్పుడు హిప్పా యాక్ట్ దానివల్ల. ఓకే, మీకు పోర్టబిలిటీ అంటే అర్థమైందా? Yeah. ఏం చెప్పండి పోర్టబిలిటీ అంటే? పేషెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ పేయర్కి ఫార్వర్డ్ చేయడం. సో హెల్త్ ఇన్ఫర్మేషన్, పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ని, మన దగ్గర ఉన్న పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫార్వర్డ్ చేసే దాన్ని పోర్టబిలిటీ అంటున్నాం. మరి అకౌంటబిలిటీ అంటే ఏంటి? సో ఎండ్ ఆఫ్ ద డే హిప్పా ఏం చెప్తుంది, పేషెంట్ అనేవాడు డాక్టర్ దగ్గరకు పోతాడు. మరి పేషెంట్కి ఏదైతే హెల్త్ ఇష్యూ ఉంటుందో అది మెయింటైన్ చేయడం డాక్టర్ యొక్క బాధ్యత. సో డాక్టర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే పోర్ట్ అవుతుందో, అంటే ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీకి మూవ్ అవుతుందో, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ని లీక్ చేయొచ్చా? లేదు, చేయకూడదు. సో అకౌంటబిలిటీ అంటే పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ అంటే మెడికల్ రికార్డ్స్ కానివ్వండి, ఇంకోటి ఏదైనా సరే పేషెంట్ రిలేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే, అది డాక్టర్ దగ్గర అన్నా ఉన్నాయండి, ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర అన్నా ఉన్నాయండి, ఎండ్ ఆఫ్ ద డే ఎవరి దగ్గర అయితే పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళు లీక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. మరి లీక్ చేస్తే ఏమవుతుంది అంటే కొన్ని కోట్లలో ఫైన్ వేస్తారు. సో ఆ ఫైన్ మీరు కట్టలేరు అనుకోండి, 14 years, 20 years, 25 years, 30 years, depending upon the severity of patient health information leakage. సో ఇప్పుడు ఒక ఫేమస్ పర్సనాలిటీ, ఒక హాలీవుడ్ యాక్టర్ వచ్చేసి జాయిన్ అయినాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అతను ఒక హెల్త్ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అనుకోండి. సో అప్పుడు ఆ డాక్టర్కి మ్యాక్సిమం ఒక 25 to 30 years జైలు శిక్ష చేస్తారు, లేకపోతే కొన్ని కోట్లలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఫైన్ వేస్తారు. సో ఇంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తుంది అంటే అయితే ఫైన్ వేస్తుంది, లేకపోతే జైలుకి పంపిస్తారు. సో హిప్పా, ఓకే హిప్పా ఇట్లా ఉంది కదా, మరి పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ని
కాపాడాలని చెప్తుంది కదా, మరి పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ ఎలా కాపాడతారు అంటే ఎండ్ ఆఫ్ ద డే యూఎస్ హెల్త్ కేర్లో ఎలా జరుగుతుందంటే ఫస్ట్ పోయి పేషెంట్ అపాయింట్మెంట్ తీసుకుంటారు, మనం ఎట్లయితే టోకెన్ తీసుకుంటామో అట్లా. సో మళ్ళీ మన నంబర్ వచ్చినప్పుడు మనం పోయి డాక్టర్ని ఎట్లా కలుస్తామో అట్లనే అపాయింట్మెంట్ టైమింగ్లో పేషెంట్ పోయి డాక్టర్ని కలుస్తాడు. వచ్చేసి వచ్చిన తర్వాత సో మనమైతే ఏం చేస్తాం, ప్రిస్క్రిప్షన్ పేపర్ తీస్తుంటాం, మెడికల్ స్టోర్లో పోయి మందులు తీసుకొనేసి డబ్బులు ఎక్కడిదక్కడ క్లియర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాం. కానీ యూఎస్లో అట్లా ఉండదు అనమాట. సో ఏమవుతుందంటే డాక్టర్కి ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో, సో జస్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతాడు. డబ్బులు ఇరా అని డాక్టర్ అడిగితే నా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది, ఆ ఇన్సూరెన్స్ ఆయనకు అప్లై చేసి వాడిస్తాడు అనేసి వెళ్ళిపోతాడు. సో అప్పుడే మెడికల్ బిల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఓకే, సో ఇప్పుడు పేషెంట్ మరియు డాక్టర్ మధ్యలో ఈ కాన్వర్జేషన్ జరుగుతుంది అనమాట. లైక్ సార్ నాకు నిన్నటి నుంచి హెల్త్ బాగాలేదు సార్, జ్వరం సార్, అది సార్, ఇది సార్ అని చెప్తాడు. సో దీన్ని ఏమని పిలుస్తారు అంటే డయాగ్నోసిస్ అని పిలుస్తారు అనమాట. సో డయాగ్నోసిస్ అంటే మీ యొక్క హెల్త్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం అనమాట. సో పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ని ఫైండ్ అవుట్ చేసేదాన్ని డయాగ్నోసిస్ అంటారు. డయాగ్నోసిస్ అంటే సరేనప్ప నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, ఎప్పటి నుంచి బాగాలేదు, మరి నీకు ఫీవర్ అంటున్నావు కదా, సో ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయా, తలనొప్పి కూడా ఉందా అనేసి డాక్టర్ కూడా క్వశ్చన్లు అడుగుతాడు కదా. సో ఇవన్నీ అడిగిన తర్వాత డాక్టర్ ఒక కంక్లూజన్కి వస్తాడు, నీకున్న ప్రాబ్లం ఇది అనేసి చెప్తాడు. కరెక్టా బ్రో? ఎండ్ ఆఫ్ ద డే నీకు ఉన్నది ఫీవర్ అయినాక జస్ట్ ఇంజెక్షన్ ఈ మాత్రలు వాడుకో మేరైపోతుంది, 2 రోజుల్లో అసలు ఏ ఉండదు అని చెప్తాడు. సో ఫీవర్ అంటే ఏంటి, ఇది యొక్క డిసీజ్ నేమ్ కదా. సో మరి డయాగ్నోసిస్ లో ఏం తెలుస్తుంది, పేషెంట్ కు ఏ డిసీజ్ ఉంది అనేది తెలుస్తుంది అనమాట డయాగ్నోసిస్ లో. సో దానికోసం దీన్ని ఏమని పిలుస్తున్నారు అంటే డయాగ్నోసిస్ కోడ్ అని పిలుస్తారు. ఓకే, డయాగ్నోసిస్ కోడ్ అని ఎందుకు పిలుస్తారు అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ప్రిస్క్రిప్షన్ పేపర్లో మీకు ఫీవర్ ఉంది అని రాస్తే ఎవడైనా చదివితే మనకు అర్థమవుతుందా? ఇంకొకటి బ్రో, సో మీకు ప్రిస్క్రిప్షన్ కానివ్వండి లేకపోతే ఇంకోటి ప్రతిదీ ప్రింటెడ్ ఫార్మాట్లో ఉంటుంది. మన ఇండియాలో మాదిరి అదేది కోడ్ గెలిగితే అది ఆ మెడికల్ స్టోర్ ఉంది తప్ప ఇంకెవరికి అర్థం కాదు, ఆ ఫార్మాట్లో ఉండదు. ప్రతిదీ టైపింగ్ ఫార్మాట్లో ఉంటుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి ఇస్తారు. మరి మీకు ఫీవర్ అని ఉన్నప్పుడు ఫీవర్ అనేసి దాంట్లో టైప్ అయి ఉంటుంది కదా. సో అది ఇంకోనికి ఎవరికన్నా దొరికితే ఈజీగా చదువుతాడు కదా. అవును. సో ఈజీగా చదివినప్పుడు పేషెంట్కు ఫీవర్ ఉందని తెలుస్తుంది. అక్కడ ఫీవర్ కాకుండా హెచ్ఐవి ఉంది అనుకోండి, సో హెచ్ఐవి ఉంది అని తెలిసిందంటే ఇంకంతే కదా కథ, వాడు ఇంకా కొంచెం హెవీ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫీవర్ అని రాయకుండా ప్రిస్క్రిప్షన్ పేపర్లో R50 అని రాసినారు అనుకోండి, కరెక్ట్. సో R50 అని రాసినారు అనుకోండి, ఎవరికన్నా అర్థం అవుతుందా? సో ఇప్పుడు పేషెంట్కి ఏ డిసీజ్ ఉంది అనేసి ప్రొటెక్ట్ చేసినారా? సో ఎలా ప్రొటెక్ట్ చేసినారంటే పేషెంట్కి ఏదైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్ని కోడ్లోకి కన్వర్ట్ చేసినారనమాట. సో అలా కోడ్లో కన్వర్ట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తారు అంటే డయాగ్నోసిస్ కోడ్ అని పిలుస్తారు. సో డయాగ్నోసిస్ కోడ్ని షార్ట్కట్లో డిఎక్స్ కోడ్ అని పిలుస్తారు. ఓకే, మరి ఇప్పుడు ఫీవర్కు R50 రాయాలి అనేసి మీకు ఎట్లా తెలుస్తుంది? సో ఈ డిసీజ్కు ఇలాంటి కోడే వాడాలని ఎవరు చెప్తారు అంటే ICD, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్. ఎస్, ఇప్పుడు మనం 10th వర్షన్ యూజ్ చేస్తున్నాం ICD అంటే. ఓకే, సో ICD గురించి నేను ఒక క్లాసే ఉంటుంది, CPT కోడ్స్ మాడిఫైయర్స్, ICD గురించి, DX కోడ్స్ గురించి. సో ఇప్పుడు మనం వాడుతున్నది 10th వర్షన్ ICD 10th ఎప్పటి నుంచి వచ్చిందంటే mid-2019 నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఓకే, సో ఇప్పుడు పేషెంట్ వచ్చినాడు, డాక్టర్తో చెప్తున్నాడు నాకు ఇది అనేసి. డాక్టర్ ఏం చేస్తున్నాడు, ఓకేనప్ప నీకు ఉన్నది ఫీవర్ అని చెప్తున్నాడు. సో ఆ ఫీవర్ని అతను R50 అని రాసినాడు. సో దీన్ని
ఎవరికి అర్థం కాదు. ఓకే, పేషెంట్కి ఉన్న డిసీజ్ టోటల్గా కోర్స్లో కన్వర్ట్ చేసినారు, బాగుంది. మరి పేషెంట్కు ట్రీట్మెంట్ ఇస్తారు కదా. Yeah. సో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన దాన్ని కూడా కోర్స్లో కన్వర్ట్ చేయాలి అని చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కు ఏవో ఒక 2 ఇంజెక్షన్లు ఇచ్చినారు అనుకోండి. సో ఈ 2 ఇంజెక్షన్లు ఇచ్చినప్పుడు ఆ ఇంజెక్షన్స్ నేమ్ కానీ మెన్షన్ చేస్తే ప్రిస్క్రిప్షన్ పేపర్లో తెలిసిపోతుంది కదా. అవును. ఆ నేమ్ ఎత్తుకుపోయి గూగుల్లో కొట్టామంటే ఆ ఇంజెక్షన్ దేనికి బంద్ చేస్తుందని తెలిసిపోతుంది. కరెక్టేనా? అవును. సో దానికి ఏం చేస్తారంటే ఇలా ఏదో ఒక సిపిటి ఇంజెక్షన్ కోసం ఇలా కోడ్స్ యూస్ చేస్తారనమాట. Okay. సో ఇలా కోడ్స్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఈ కోడ్ని ఎత్తుకుపోయేసి 09832 డిస్క్రిప్షన్ కోడ్ డిస్క్రిప్షన్ అని కొట్టినారు అనుకోండి గూగుల్లో, చూపిస్తుందా? పోనీ R50 అనేసి మీరు గూగుల్లో కొట్టి చూపిస్తుందా? ఏదేదో చూపిస్తుంది. అవునవును. సో డిఎక్స్ కోడ్ R50 డిస్క్రిప్షన్ అని కొడితే కానీ కరెక్ట్గా చూపిదు. సో ఇది కూడా అంతే కదా. సో ఇది సిపిటి కోడ్ అని ఇది కొట్టేసి డిస్క్రిప్షన్ అని కొడితేనే చూపిస్తుంది, లేకపోతే చూపిస్తుందా పర్ఫెక్ట్ మీనింగ్? లేదు. చూపిదు. సో పేషెంట్కి ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చింటారో వాటిని కూడా కోడ్లో కన్వర్ట్ చేస్తాం. వాటిని ఏమని పిలుస్తామంటే సిపిటి కోడ్స్ అని పిలుస్తాం. మరి సిపిటి యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే కరెంట్ ప్రొసీజర్ టర్మినాలజీ. మరి సిపిటి కోడ్స్ అంటే ఏంటి, సిపిటి అంటే ఏంటి, మనకు బాగా గుర్తుండాల్సింది బ్రో. డయాగ్నోసిస్ కోడ్ అంటే నేమ్ ఆఫ్ ద డిసీజ్. సిపిటి కోడ్ అంటే ఏంటి అంటే దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ అని గుర్తుండాలి. మరి ట్రీట్మెంట్కి ఇంకో పదం ఏదైనా ఉందా అంటే సర్వీస్. సర్వీస్కి ఇంకో పదం ఏదైనా ఉందా అంటే ప్రొసీజర్. మరి ప్రొసీజర్కి ఇంకా ఏమైనా పదాలు ఉన్నాయంటే పిఎక్స్ కోడ్. ట్రీట్మెంట్ అన్నా, సర్వీస్ అన్నా, ప్రొసీజర్ అన్నా, పిఎక్స్ కోడ్ అన్నా, ఏదైనా సరే ట్రీట్మెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో పేషెంట్కి ఏదైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్కి ఇచ్చిన ట్రీట్మెంట్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు నీకు మెడికల్ బిల్లింగ్ నువ్వు నేర్చుకుంటున్నావు. నీకు పేషెంట్ యొక్క మెడికల్ రికార్డ్ ఏదైనా పొరపాటున దొరికింది అనుకో, నీకు దాంట్లో సిపిటి కోడ్స్ ఉన్నాయనుకోండి. సో ఆ సిపిటి కోడ్ ఇది సిపిటి కోడ్ 09832 డిస్క్రిప్షన్ అనేసి నువ్వు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు కదా. నీకు మెడికల్ బిల్లింగ్ మీద నాలెడ్జ్ ఉంది కదా, దాన్ని ఎట్లా పర్ఫెక్ట్గా సెర్చ్ చేయాలో కూడా ఐడియా ఉంది కదా. సో నువ్వు సెర్చ్ చేయొచ్చా? సెర్చ్ చేయొచ్చు బ్రో. ఇప్పుడు నువ్వు రేపు పొద్దున్నే లోపలికి పోయి వర్క్ చేస్తావు కదా, వర్క్ చేసేటప్పుడు సెర్చ్ చేయొచ్చు. మరి లీక్ చేయొచ్చా? లీక్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? అది 100%. సో ఎనీవే మెడికల్ బిల్లింగ్ మీద నాలెడ్జ్ లేకుండే వాళ్ళు ఈ పర్టికులర్ సిపిటి కోడ్స్ని కానివ్వండి, లేకపోతే డయాగ్నోసిస్ కోడ్స్ని కానివ్వండి, వాళ్ళు ఎంత ట్రై చేసినా క్రాక్ చేయలేరు. మరి మెడికల్ బిల్లింగ్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కదా, వాళ్ళు క్రాక్ చేసి హెల్త్ ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేయొచ్చు కదా. అంటే ఎవరికైతే మెడికల్ బిల్లింగ్ మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ ప్రతి ఒక్కరికి హిప్పా గురించి ఐడియా ఉంటుంది. సో అట్లా ఎవరు హెల్త్ ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేయరు. క్లియరా బ్రో? నువ్వు ఇదంతా విన్నదే. సైట్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా బ్రో? సో ఇది ఒక జస్ట్ డెమో క్లాస్ అని ఫీల్ అవ్వు బ్రో. ఓకే. సో మెడికల్ బిల్లింగ్, వాట్ ఈస్ మెడికల్ బిల్లింగ్? చెప్పండి బ్రో. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ sending claim form from on behalf of the provider to the payer. In order to receive the payments for the treatment from the payer to the
ప్రొవైడర్ for the services to receive the payments from the payer to the provider for the services ఏంటి బ్రో ట్రీట్మెంట్. పేషెంట్ సో పీటీ అంటే పేషెంట్. సో మెడికల్ బిల్లింగ్ అంటే ఏంటి? సో బేసిక్గా ఈ మెడికల్ బిల్లింగ్ అనే ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, సో మెడికల్ బిల్లింగ్ అంటే ఏంటో చెప్పే ముందు ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఎంబీ అంటే మెడికల్ బిల్లింగ్లో. మెడికల్ బిల్లింగ్ అనేది కంప్లీట్గా 3 P's మీద డిపెండ్ అయింది. మీకు ఈ 3 P's ఐడియా ఉందా? పేషెంట్, పేరు, ప్రొవైడర్. పేషెంట్, ప్రొవైడర్, పేర్. సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, పేషెంట్ ఉన్నాడు బ్రో, పేషెంట్కు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంది, కానీ పేషెంట్కు డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్ చూపించుకునేకు డాక్టర్ లేడు. మళ్ళీ మెడికల్ బిల్లింగ్ అనే ప్రాసెస్ రన్ అవుతుందా? అవ్వదు. చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లైక్ డాక్టర్ ఉన్నాడు, ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, పేషెంట్ అనేటోడే లేడు, మెడికల్ బిల్లింగ్ రన్ అవుతుందా? అవ్వదు. ఓకే, సో ఇప్పుడు పేషెంట్ ఉన్నాడు, ప్రొవైడర్ ఉన్నాడు, ఇన్సూరెన్స్ కంపెనీ లేదు, ఇప్పుడు రన్ అవుతుందా, రన్ అవ్వదా? ఇప్పుడు అవుతుంది బ్రో. బ్రో అవుతుంది బ్రో. అవుతుంది. సో ఎలా అని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది బిల్ చేసి పేషెంట్కి బిల్ చేస్తారు. పేషెంట్కు బిల్ చేస్తాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు పేషెంట్ వస్తాడు, ట్రీట్మెంట్ చేయించుకుంటాడు, సో మనం కూడా పేషెంట్కే బిల్ చేస్తాం, పేషెంట్ డబ్బులు కడతాడు. కరెక్టా బ్రో? అవును బ్రో. ఇన్ కేస్ పేరు లేకపోతే బిల్ చేసి పేషెంట్కి పంపిస్తాం. సో మెడికల్ బిల్లింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది అని మీరు చెప్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మెడికల్ బిల్లింగ్ అంటే ఏంటి? ఓకేనా? సో ఎందుకు జరగదు పేర్ అనేది, లేకపోతే మెడికల్ బిల్లింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఉండదు అంటే, ఓకేనా బ్రో? హైలైట్ చేసిన ఏరియా కనపడిందా? ఓకే, సో ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అని చెప్తున్నారు. సో మ్యాండేటరీ కాబట్టి కంపల్సరీ పేరు కూడా ఉండాలన్నమాట. సో ఇప్పుడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోబోతారు, డబ్బులు కట్టరా అంటే, ఇదో నా దగ్గర 2 ఇన్సూరెన్స్లు ఉన్నాయి, దాంట్లో వాళ్ళకి సబ్మిట్ చేయి క్లెయిమ్, వాడు నీకు డబ్బులు పే చేస్తాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్లెయిమ్ని క్రియేట్ చేసేసి ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తాం. సో మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ సబ్మిట్ చేస్తే క్లెయిమ్ని ప్రాసెస్ చేయడానికి, మీరు ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ సబ్మిట్ చేసినాడు, వాళ్ళు రేపో అన్నాడు క్లెయిమ్ని రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ క్లెయిమ్ని ప్రాసెస్ చేయడానికి, అంటే మీరు ఏదైతే క్లెయిమ్ పంపిస్తున్నారో దాన్ని రివ్యూ చేసి మనకు పేమెంట్స్ రిలీజ్ చేయడానికి 30 to 45 days పడుతుంది. మీకు 60 days అయినా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, అంటే పేమెంట్స్ ఏమీ రాలేదు, పోతే ఫోన్లే ఆటికి పోతాడు, ఇంకో 10 రోజులు ఇద్దాంలే అనుకుంటామా? లేదు. ఏం చేస్తాం? కంపెనీ ఫాలో అప్ చేస్తాం, దాన్ని ఫాలో అప్ అని పిలుస్తారు. సో రిప్రజెంటేటివ్ కాల్ చేయడము, ఇన్సూరెన్స్ వెబ్సైట్లో చెక్ చేయడము, సో ఇవన్నీ వీటినన్నింటినీ ఫాలో అప్ అని చెప్తాం అనమాట. సో ఫాలో అప్ ఎప్పుడే చేస్తాం? ఒక టైం పీరియడ్లో మనకు రావాల్సిన పేమెంట్ రానప్పుడు ఫాలో అప్ చేస్తాం. సో ఇవన్నీ ఎందుకు చేస్తామంటే పేమెంట్స్ కోసం. పేమెంట్స్ ఎవరు ఇస్తారు అంటే పేర్ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు అంటే ప్రొవైడర్కు. మరి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడర్ డాక్టర్కి ఎందుకు డబ్బులు పే చేయాలి అంటే, మనం ఆల్రెడీ పేషెంట్కు ట్రీట్మెంట్ ఇచ్చినాం దానికోసం.
ఓకేనా బ్రో? Yeah, bro. సో మెడికల్ బిల్లింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే మేజర్గా 2 టైప్స్ ఉంటాయి. మరి 2 టైప్సే ఉంటాయంటే 2 టైప్స్ కాదు, చాలా రకాలు ఉన్నాయి. మీరు స్కిల్ నర్సింగ్ ఫెసిలిటీ విన్నారా? విన్నా అంబులేటరీ సర్జికల్ సెంటర్ విన్నారా? విన్నా హాస్పిటల్స్ బిహేవియరల్ హెల్త్ విన్నారా? అది వినలేదు. సో వీటన్నిటికీ సెపరేట్ బిల్డింగ్ ఉంటుంది. మీరు హాస్పిటల్ బిల్డింగ్లో ఉన్నారు కదా. సో UB04లో బ్లాక్ నెంబర్ 4లో ఏముంటుంది బ్రో? టైప్ ఆఫ్ బిల్ ఉంటుంది. టైప్ ఆఫ్ బిల్ 0111 ఏంటి బ్రో? ఇన్పేషెంట్ ఎమర్జెన్సీ కరెక్ట్. ఇన్పేషెంట్ హాస్పిటల్ ఇన్పేషెంట్ ఫ్రెష్ క్లైమ్. ఫస్ట్ 0 వచ్చేసి ఇగ్నోర్ చేస్తాం. మళ్ళీ దాంట్లో 3 1s ఉంటాయి. ఫస్ట్ వన్ ఏం చెప్తుంది అంటే హాస్పిటల్ అని చెప్తుంది. సెకండ్ వన్ ఇన్పేషెంట్. థర్డ్ వన్ వచ్చేసేసి ఫ్రెష్ క్లైమ్. మీకు రీసబ్మిషన్ కోడ్స్ ఐడియా ఉన్నాయి కదా, 1 7. 7 అంటే కరెక్టెడ్ క్లైమ్. సో ఇప్పుడు మీకు 0111 అంటే సో అది హాస్పిటల్ ఇన్పేషెంట్ ఫ్రెష్ క్లైమ్ అనేసి. 0211 అని వచ్చింది అనుకోండి, స్కిల్ నర్సింగ్ ఫెసిలిటీ ఇన్పేషెంట్ ఫ్రెష్ క్లైమ్. సో ఇట్లా టైప్స్ ఆఫ్ బిల్స్ చాలా ఉన్నాయి. బట్ మేజర్గా మనము బయట చూస్తున్నది రెండే రెండు. ఏంటది? ఒకటి పీబీ అనమాట. పీబీ అంటే ఫిజిషియన్ బిల్లింగ్. సో నేను సజెస్ట్ చేసేది ఒక్కటే, ఎవరైనా సరే ఫస్ట్ వెళ్ళాల్సింది పీబీకి. పొరపాటున హాస్పిటల్ బిల్లింగ్ పోయినామో అరే వద్దురా అనేసి అనిపించేస్తుంది, మెడికల్ బిల్లింగే వద్దురా అనిపిస్తుంది. సో మనకు హెచ్ఆర్లు ఉంటారు కదా, హెచ్ఆర్ మనకు కాల్ చేసినప్పుడు మీరు ఏ కంపెనీలో పని చేసినారు, మీకు ఎక్స్పీరియన్స్ ఎంత అని అడిగినప్పుడు అడుగుతారు అనమాట, ఏ బిల్లింగ్లో పని చేసినావు అనేసి అడుగుతారు. మెడికల్ బిల్లింగ్ అన్నాం అనుకోండి, ఆడే కాల్ కట్ చేస్తారు థ్యాంక్ యూ అనేసి. ఏం చెప్పాలి బ్రో? ఫిజిషియన్ బిల్లింగ్ కరెక్ట్. హాస్పిటల్ బిల్లింగ్ కూడా చెప్పుకోకూడదు. ఏ స్పెషాలిటీ అని అడుగుతారు. ఇంతకు ముందు ఒకప్పుడు మల్టీ స్పెషాలిటీ అంటే హ్యాపీగా నడిచేది. ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ చెప్తే దొరికిపోతారు. మల్టీలో ఏం స్పెషాలిటీ, మరి ఆ స్పెషాలిటీలో ఏం సిపిటీ కోడ్స్ వాడతారు, ఏం మోడిఫైర్స్ వాడతారు, అట్లా ప్రతి ఒక్క స్పెషాలిటీలో అదొక డైవర్షన్లో ఇంటర్వ్యూ వెళ్ళిపోతుంది. సో దాని బదులు నేను ఏం చేస్తాను అంటే ఫిజిషియన్ బిల్లింగ్ అని చెప్పండి, నేను ఒక స్పెషాలిటీలో ఏ సిపిటీ కోడ్స్ వాడతారు, ఏ మోడిఫైర్స్ వాడతారు, సో ఆ స్పెషాలిటీ ఎలా రన్ అవుతుంది నేను అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో అలా ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ పోండి. ఓకే. సో ఫిజిషియన్ బిల్లింగ్ని పీబీ అంటాం. సో ఎండ్ ఆఫ్ ద డే, సో ఫిజిషియన్ బిల్లింగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది. సో ఇక్కడ సింగిల్ ప్రొవైడర్ ఉంటాడు. సో ప్రొవైడర్ అంటే డాక్టర్ అనమాట. సో సింగిల్ ప్రొవైడర్ ఉంటాడు. సో పీబీ ఈజ్ నథింగ్ బట్ క్లినిక్. సో క్లినిక్ని మనం అమెరికాలో క్లినిక్ అని ఏమని పిలుస్తాం బ్రో? ఫెసిలిటీ ఆఫీస్ అని పిలుస్తాం, లేదా పీసీపీ ఆఫీస్ అని పిలుస్తాం. ఇంకా ఒకటి అంటే ప్రొవైడర్ ఆఫీస్ అని కూడా పిలుస్తాం. ఫెసిలిటీ వచ్చేసి మనకు హెచ్బి ఫెసిలిటీ అంటే. సో ఇక్కడ సింగిల్ ప్రొవైడర్ ఉంటారు. మరి సింగిల్ ప్రొవైడర్ ఉంటే మరి ప్రొవైడర్స్లో టైప్ ఉన్నారా అంటే పీబీలో 2 టైప్స్ ఆఫ్ ప్రొవైడర్స్ ఉంటారు. ఏంటి అంటే పీసీపీ ఒకటి. పీసీపీ అంటే ప్రైమరీ కేర్ ఫిజిషియన్. సో ఇతను జనరల్ హెల్త్ మాత్రమే చూస్తాడు అనమాట. సో పీసీబీ అంటే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? మన ఊర్లో అయితే మనకు ఆర్ఎంపీలు గుర్తుకొస్తారు. సో జనరల్ హెల్త్ కేర్ అని చెప్పొచ్చు. సో జనరల్ హెల్త్ కేర్లో ఏముంటుంది? నార్మల్ ఫీవర్, కోల్డ్, కాఫ్ ఎక్సెట్రా. సో ఇలాంటివన్నీ చూస్తారనమాట. ఇంకోటి వచ్చేసి ఎస్సిపి అనమాట. సో మనం ఫిజిషియన్ బిల్లింగ్లో మ్యాక్సిమం 95% ఆఫ్ ద టైమ్స్ మనం పనిచేసేది ఎస్సిపికి. బాగా గుర్తుపెట్టుకోండి.
రియల్ టైంలో ఎస్సిపిని మనం ఎస్సిపి అని కూడా పొరపాటున కూడా పిలం పీసీపీ అనేస్తాం. మరి పీసీపీ ఏసీపీ డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇక్కడ థియరాటికల్గా ఇలా నేర్చుకుంటాం కానీ రియల్ టైంలో లోపలికి పోతే ఎస్సీపీని కూడా పీసీపీ అనేసి పిలుస్తాం అనమాట. ఓకే. మరి ఎస్సీపీకు పీసీపీకి డిఫరెన్స్ ఏంటి అని తెలిసింటే చాలు. స్పెషాలిటీ కేర్ ప్రొవైడర్. మరి స్పెషాలిటీ కేర్ ప్రొవైడర్ అంటే ఏంటి అంటే, ఇతను సింగిల్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. సో ఇతను ఏం చేస్తాడంటే ఎండి చేసింటాడు అనమాట. ఎంబీబీఎస్ తో పాటు ఎండి చేస్తాడనమాట. సో వీళ్ళని మనం ఎస్సిపి అని పిలుస్తాం. ఎగ్జాంపుల్కు డర్మటాలజిస్ట్ అంటే స్కిన్ డాక్టర్లు, హార్ట్ డాక్టర్లు ఎక్సెట్రా, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, గైనకాలజిస్ట్ ఎక్సెట్రా. ఓకే. సో ఇప్పుడు ఒక పేషెంట్ పీసీపీ దగ్గరకు వచ్చినాడు. పీసీపీ అంటే క్లినిక్ అనమాట. ఫర్ ఒక పేషెంట్ క్లినిక్ వచ్చినాడు. క్లినిక్ వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకొని పోయినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్లైమ్ని సబ్మిట్ చేయాలి కదా. ట్రీట్మెంట్ వచ్చి తీసుకుపోయినాడు, డబ్బులు కట్టరు అంటే నా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది వాడిని అడుగు అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? క్లైమ్ని సబ్మిట్ చేయాలి. క్లైమ్ అంటే ఏంటో కాదు, అది ఒక జస్ట్ మెడికల్ బిల్ అంతే. సో మనం ఇన్సూరెన్స్ కంపెనీకి క్లైమ్ సబ్మిట్ చేయాలి. మరి ఈ క్లైమ్ని సబ్మిట్ చేయాలంటే ఫిజిషియన్ బిల్లింగ్కు ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రొఫార్మా ఉంది. హాస్పిటల్ బిల్లింగ్కు హెచ్బికు ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రొఫార్మా ఉంది. ఏంటి అంటే దాన్ని క్లైమ్ ఫామ్ అని పిలుస్తాం అన్నమాట. మరి నువ్వు ఒక క్లైమ్ని సబ్మిట్ చేయాలంటే దానికంటే ఒక పర్టికులర్ ప్రొఫార్మా, ఒక పర్టికులర్ ఫామ్ ఉండాలి. ఏంటి అంటే క్లైమ్ ఫామ్. ఏ క్లైమ్ ఫామ్ అంటే సిఎంఎస్ 1500. సిఎంఎస్ అంటే సిఎంఎస్ అంటే బ్రో సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేర్ సర్వీసెస్. సో దీంట్లో ఎన్ని బ్లాక్స్ ఉంటాయి? 33 బ్లాక్స్ ఉంటాయి. సో ఈ క్లైమ్ ఫామ్ యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ బిల్లింగ్. సో హాస్పిటల్ బిల్లింగ్లో ఎవరు ఉంటారు అంటే మల్టిపుల్ ప్రొవైడర్స్. మల్టిపుల్ ప్రొవైడర్స్ అంటారు. సో ఈ మల్టిపుల్ ప్రొవైడర్స్ ఏం చేస్తారు అంటే మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ఇస్తారు. సో మల్టిపుల్ ప్రొవైడర్స్ మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ఇస్తారు. మల్టీ స్పెషాలిటీ ఏంటంటే ఒక హాస్పిటల్లో హార్ట్ ప్రాబ్లంకి చూస్తారు, కిడ్నీ ప్రాబ్లంకి చూస్తారు, లేడీస్ ప్రాబ్లంకి చూస్తారు, జనరల్ హెల్త్ కూడా చూస్తారు. ఈ 4 ప్రాబ్లమ్స్ని కలిపి ఒకే హాస్పిటల్లో చూస్తారు. సో దాన్ని మల్టీ స్పెషాలిటీ అంటారు. ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క డాక్టర్ ఉంటారు. సో దాన్ని మల్టిపుల్ ప్రొవైడర్స్ అట్ సింగిల్ ప్లేస్, దాన్ని హాస్పిటల్ బిల్డింగ్ అంటారు లేదా మల్టీ స్పెషాలిటీ అని పిలుస్తారు. సో హాస్పిటల్కు ఉన్న మరొక పేరు ఏంటి బ్రో? ఫెసిలిటీ. సో ఫెసిలిటీ ప్రొవైడర్ అన్న హాస్పిటల్ ప్రొవైడర్ అన్న రెండు ఒకటే అన్నమాట. మరి దీంట్లో ఏమన్నా టైప్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయంటే ఇది డిపెండ్స్ అన్నమాట. సో టైప్స్ ఆఫ్ హాస్పిటల్స్ మీకు కోచింగ్లో చెప్పింటారు, లైక్ అక్యూట్ కేర్, క్రానిక్ కేర్ అనేసి. సో ఓకే. సో అక్యూట్ కేర్ అంటే లైక్ మీకు ఎమర్జెన్సీ తెలుసు కదా. సో మీకు ఎమర్జెన్సీలో ఎట్లుంటుంది చెప్పండి, ఆ ప్రాబ్లం యొక్క సివియారిటీ ఎక్కువ ఉంటుంది. యాక్సిడెంట్ అయింది అనుకోండి, బ్లీడింగ్ సివియర్గా ఉంటుంది. అట్లానే సో మనిషికి ఏదైనా ప్రాబ్లం వచ్చి సివియర్గా ఉన్నప్పుడు కండిషన్ అక్యూట్ కేర్లో జాయిన్ చేస్తారనమాట. సో అక్యూట్ కేర్లో ఏమవుతుందంటే కొద్ది రోజులు మాత్రమే పేషెంట్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని
పర్టికులర్గా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. మరి క్రానిక్ కేర్ అంటే ఏంటి అంటే మీకు డిసీజ్ వచ్చి ఉంటుంది కానీ వెంటనే చనిపోరు. ఓకే. అది ఒక స్లో పాయిజన్ మాదిరి పనిచేస్తూ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చెకప్ పోవాలి. ప్రతిసారి మీ హెల్త్ని చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, వీళ్ళు వీళ్ళు క్రానిక్ కేర్లో పోతారు. క్రానిక్ కేర్లో గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు అడ్మిట్ అవ్వరు. యా బ్రో. పోతారు, చూపించుకుంటారు, వస్తారు. చాలా రేర్ కండిషన్లో అడ్మిట్ అవుతారు. సో టైప్స్ ఆఫ్ హాస్పిటల్ బిల్లింగ్, హాస్పిటల్లో ఏమైనా టైప్స్ ఉన్నాయంటే 2: అక్యూట్ కేర్, క్రానిక్ కేర్. అక్యూట్ కేర్లో సివియారిటీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, ప్రాబ్లం యొక్క సివియారిటీ, వాళ్ళని అక్యూట్ కేర్లోకి వేస్తారు. ప్రాబ్లం యొక్క సివియారిటీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే పెయిన్ కానీ, ఇప్పుడు షుగర్ ఉండడానికి ఏం పెయిన్ ఉంటుంది? పెయిన్ ఏమి ఉండదు. సివియారిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ డిసీజ్ అనేది వెంటనే మేలు కాదు. షుగర్ మేలు కాదు, బీపీను మేలు కాదు వెంటనే. అవును. సో అలాంటి వాళ్ళని క్రానిక్ కేర్లో చూసుకుంటారు. సో ఇక్కడ పీసీపీ, ఎస్సీపీ అలాంటివి ఏమి ఉండదు. హాస్పిటల్ బిల్లింగ్లో డైరెక్ట్గా ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన పర్సన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని డబ్బులు కట్టరా అంటే నా దగ్గర ఇదో 2 ఇన్సూరెన్స్లు ఉన్నాయి, వాళ్ళని అడుగు, వాళ్ళు ఇస్తారు అంటారు. సో ఇప్పుడు మనం హాస్పిటల్లో నుంచి, హాస్పిటల్ తరపు నుంచి ఇన్సూరెన్స్కు క్లెయిమ్ని సబ్మిట్ చేయాలంటే మనం ఒక స్పెసిఫిక్ క్లెయిమ్ ఫామ్ యూస్ చేస్తాం. దాని పేరే UB04 ఆర్ UB04. US4 యూబీ అంటే ఏంటి బ్రో? యూనిఫామ్ బిల్. యూనిఫామ్ బిల్లింగ్ అంటే ఏంటి బ్రో? అదే సో ఇందులో ఎన్ని ఉంటాయి బ్లాక్స్? 81 బ్లాక్. 81 బ్లాక్స్ అంట. సో ఓకే, సో యూనిఫామ్ బిల్లింగ్ అంటే ఏం లేదు. ఒక పేషెంట్ ఇప్పుడు ఒక 30 days హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు అనుకోండి. 30 daysని ఒకేసారి బిల్ చేయరు. ఓకే. మరి ఎలా బిల్ చేస్తారంటే ఫస్ట్ డే నుంచి 10th డే వరకు ఒక బిల్, 11th డే నుంచి 28th డే వరకు ఒక బిల్, 21st డే నుంచి 30th డే వరకు ఒక బిల్. టోటల్గా ఎన్ని క్లైమ్స్? 3 క్లైమ్స్. 3 క్లైమ్స్. ఈ 3 క్లైమ్స్ ఒకే ఆర్డర్లో ఉన్నాయా? లైక్ ఫస్ట్ క్లైమ్ వచ్చేసి పర్టికులర్ డేస్కు, దాని కంటిన్యూటీ సెకండ్ క్లైమ్, దాని కంటిన్యూటీ థర్డ్ క్లైమ్. సో దాన్ని యూనిఫామ్ బిల్లింగ్ అని పిలుస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినాం బ్రో? అరౌండ్ 5:30. ఓకే ఓకే బ్రో. సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా 3P కాన్సెప్ట్స్ స్టార్ట్ అవుతాం బ్రో. సో నేను మీకు రేపు 3Pలో ఫస్ట్ 2 Ps చెప్పేస్తా. ఓకే. సో 2 Ps చెప్పిన తర్వాత మీకు థర్డ్ P చెప్తా. సో థర్డ్ పీ అంటే పేరు గురించి మనకు మోర్ దాన్ 1 day అవుతుంది. సో లైక్ ఒక క్లాస్ మొత్తం పేరుకు పోతుంది. సో పేషెంట్కు ఒక 15 minutes అట్లా పడుతుంది. ప్రొవైడర్కు ఒక 45 to 1 hour పడుతుంది. సో దీని గురించి రేపు మాట్లాడదాం బ్రో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు. ఎందుకంటే లేదు, నేను ఈరోజు మీకు టైప్స్ ఆఫ్ పేషెంట్స్ ఇదే ఫ్లోలో చెప్తాం అనుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ వీడియోని రికార్డ్ చేసి ఏమంటారు యూట్యూబ్లో పోస్ట్ చేయాలి. సో దానికోసం అక్కడికే పెడుతున్నా. మిగతా అంతా మొత్తం రియల్ టైం కాన్సెప్ట్స్, బయట ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయని కాన్సెప్ట్స్. ఓకే. సో ప్రజెంట్ ఇప్పటి వరకు ఏమీ ఇష్యూస్ లేవు కదా బ్రో? ఏం లేవు. ఓకే, మీరు ఆల్రెడీ ట్రైన్డ్ కాబట్టి మీకు పెద్దగా కనిపించకపోవచ్చు. బట్ ఏదైనా కొత్తగా నేర్చుకుంది ఉందా? యా బ్రో, కొంచెం కొన్ని కాన్సెప్ట్స్ కొత్త. లైక్ హాస్పిటల్ బిల్లింగ్ 2 types ఉంటాయి అన్నారు కదా, అది ఓకే, నేను అది మెన్షన్ చేయలేదు. మీరు కూడా రాసుకొని లేకపోతే అవసరం లేదు బ్రో. ఎండ్ ఆఫ్ ద డే హాస్పిటల్ బిల్లింగ్ అంటే మీరు టైప్ ఆఫ్ బిల్ మాత్రమే అబ్జర్వ్ చేస్తాడు. అది అక్యూట్ కేర్ అన్నా కానివ్వండి, క్రానిక్ కేర్ అన్నా కానివ్వండి, టైప్ ఆఫ్ బిల్ 0111 అన్నా ఉంటుంది, లేదా 0113 అన్నా ఉంటుంది, లేదా 0121 అన్నా ఉంటుంది, లేదా 0123
131 132 అనుకుంటా. సో నేను కూడా నా దగ్గరికి వచ్చే ట్రైనీస్కి సజెస్ట్ చేసేది ఒక్కటి, సో సింపుల్గా ఫిజిషియన్ బిల్డింగ్ పోండి. ఫిజిషియన్ బిల్డింగ్లో నాన్ డినైల్స్ బాగా నేర్చుకోవాలి డినైల్స్ కింద. మీరు రెగ్యులర్గా ఫిజిషియన్ బిల్డింగ్లో ఎస్, సో నాన్ డినైల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో డినైల్స్ చాలా తక్కువ తెలిసినా చాలు, ఒక 4 to 5 డినైల్స్ తెలిసినా చాలు. ఎండ్ ఆఫ్ ద డే నాన్ డినైల్స్ బాగా వస్తే చాలు. ఎండ్ ఆఫ్ ద డే మనకు ఫిజిషియన్ బిల్డింగ్లో మొత్తం నాన్ డినైల్స్ మీదనే వర్క్ ఉంటుంది. అంటే క్లైమ్ ఇంకా డినై ఉండదు, అట్లని పేమెంట్ కూడా వచ్చిండదు, మ్యాజిక్ జరుగుతుంటుంది, అదే నాన్ డినైల్. సో అక్కడ నాన్ డినైల్స్ నేర్చుకుంటే హ్యాపీగా లైఫ్ సాగిపోతుంది. ఇంకోటి టార్గెట్ కూడా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఫిజిషియన్ బిల్డింగ్ అయితే, హాస్పిటల్ బిల్డింగ్ అయితే అమ్మ దోలు తీరిపోతుంది. యాక్చువల్లీ ఫిజిషియన్